గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అంటే ప్రస్తుతం మనము మధుసూదన్ నివాసం వద్ద ఉన్నాము, వాళ్ళ ఇంటి వద్ద. ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మన ఆపరేషన్ సింధు దాడి చేసి సుమారు 100 నుంచి 200 మంది ఉగ్రవాదులు చనిపోయారనడంతో కావలి పట్టణ ప్రజలు మొత్తం ఆనందోత్సవాల్లో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము కావలి పట్టణంలో కన్నీటి నివాళులు అర్పిస్తూ సోమిశెట్టి మధుసూదన్ రావుకు కన్నీటి నివాళులు అర్పిస్తూ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో మొత్తము ఆయనకు నివాళులు అర్పిస్తూ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన పెద్ద కర్మ రేపే కావడం వల్ల వాళ్ళ సతీమణి కూడా బయటికి రాని, కొన్ని హిందూ సాంప్రదాయాల ప్రకారము బయటికి రాకూడదు, మీడియాతో కూడా మాట్లాడని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాళ్ళ బంధువు అయిన మధుసూదన్ తోడల్లుడైన అనిల్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అనిల్ గారు చెప్పండి, అంటే ఆపరేషన్ సింధు దాడిలో సుమారు ఒక 200 మంది ఉగ్రవాదులు చనిపోయారు. మీరు ఎలా చూస్తారు? ఇది నిజంగా చాలా సంతోషం అండి. మేము అందరం చాలా హ్యాపీ అయ్యాము ఆ న్యూస్ చూడంగానే. ఫస్ట్ థింగ్, అసలు సింధూరం అని పెట్టడంలోనే చాలా మంచిగా పెట్టారు ఆ ఆపరేషన్ నేమే. ఏంటంటే 26 మంది సింధూరము తీసేసిన ఉగ్రవాదులకి సరైన ఆపరేషన్ నేమ్ పెట్టారు. అందరినీ ఆల్మోస్ట్ 200 మంది ఇదైపోయారు అనేది అంతా బాగుంది సార్. నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు. బట్ స్టిల్ మాకు ఒక మనవి ఏంటంటే, ఇది ఇంతకుముందు కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాము, కానీ స్టిల్ ఉగ్రవాదులు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి పెద్ద టైం పట్టడం లేదండి మళ్ళీ చెలరేగిపోవటానికి. సో మనం మీ నుంచే అయ్యే పని ఒకటి ఏంటంటే, ఖచ్చితంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూస్తారనేది మా మనవి. ఇది ఖచ్చితంగా ఒక పాకిస్తాన్కి ఎకనామీ దెబ్బతినేలా చూడాలండి. ఉగ్రవాదులను ఏరివేసేది అనేది ఈరోజు 300 మంది చచ్చిపోతున్నారు, మళ్ళీ రేపు ఇంకో 300 మంది పుట్టుకొస్తున్నారు. ఇది ఓన్లీ ఫర్ టెంపరీ. మనం అందరం సంతోషపడాలి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఎకనామీ మీద దెబ్బ కొట్టాలండి. ఆ దెబ్బ కొట్టి నాకు ఉగ్రవాదులకే మనసులో రావాలి, మనం ఒక్క హత్య చేసిన టెర్రరిస్ట్, ఒక అటాక్ చేసిన ఇండియా మీద ఖచ్చితంగా ఇది మన పాకిస్తాన్కే ఇంపాక్ట్ అవుతుంది, మన పాకిస్తాన్ మీదే దెబ్బ పడుతుంది అనేది వాళ్ళల్లో వస్తే కానీ ఇది మళ్ళీ రాదండి. సో అందుకని మోడీజీ గారే ఇది చేయగలుగుతారనేది మా పూర్తి నమ్మకం. ఇది మొదలు అనుకుంటున్నాము, ఇది ఖచ్చితంగా ఇది ఎండ్ కాదు, ఇది కంటిన్యూ చేసి పాకిస్తాన్ మీద బలంగా ఎకనామీ మీద కొట్టండి సార్ ప్లీజ్. అప్పుడే మా మధుసూదన్ గారికి ఇది అవుతుంది. అనిల్ గారు, ఒకటి అంటే 1947 నుంచి, అంటే విడిపోయిన తర్వాత నుంచి పాకిస్తాను ఎప్పుడు ఇండియా మీద ఉగ్రవాదులు దాడులు చేయడము, రక్తం పారిస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మోదీ గారు చేస్తున్నారు. అంటే ఒక ఉగ్రవాదులను కాకుండా అసలు పాకిస్తాన్ మీదే అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? నేను అదే సార్ చెప్తుంది ఇండైరెక్ట్గా. ఎకనామీ మీద కొట్టడం అంటే అదే డైరెక్ట్గా ఇంకే మనం యుద్ధానికి వెళ్ళటం అనేది బెటర్ సొల్యూషన్ అదే అండి. ఈ ఉగ్రవాదులు ఏరివేతది అనేది తాత్కాలికమే. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు, మళ్ళీ ఒక 3 సంవత్సరాలు, మళ్ళీ లేదంటే ఇంకొక 5 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తున్నారు, మళ్ళీ మన మీద అటాక్ చేస్తున్నారు. కానీ మన మోడీజీ ఉన్నంత వరకే ఇది జరుగుతుంది అనేది, ఇది సాధ్యం అవుతుంది అనేది మా పూర్తి నమ్మకం. ఆర్మీతో అయినా సరే, దాని కింద ఫైనాన్షియల్గా ఇప్పుడున్న మనం చాలా పవర్ఫుల్గా ఉన్నాం ఆర్మీ. దిస్ ఈజ్ ద రైట్ టైం టు అటాక్ పాకిస్తాన్. అది లేనప్పుడే మనం పూర్తిగా బాగుంటుందండి మన ఇండియాకి. అంటే రేపు పెద్ద కర్మ ఏంటి అసలు? రేపు పెద్ద కర్మ అండి, అందరినీ పిలుస్తున్నాం. ఇక్కడే ఏవిఎస్ కళ్యాణ మండపంలో చేస్తున్నాము. సో అందుకని వైఫ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, అందుకని ఎవరితో మాట్లాడకూడదు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సో అందుకని నేనే మాట్లాడుతున్నాను. ఇది మా ఫ్యామిలీ నుంచి తరపునే నేను మాట్లాడుతున్నాను. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, అదే స్నేహితులు మొత్తము ఈ ఘటన మీద ఎలా ఇది చేస్తున్నారు సార్? యాక్చువల్గా ఇప్పుడు దాకా అయితే తేరుకోలేకపోతున్నారు. ఇంకా పిల్లలది చాలా కష్టంగా ఉంది. డే టైం అయితే ఓకే, కానీ కొంచెం మేమంతా ఉండబట్టి, మా పిల్లలు అందరూ ఉండబట్టి బాగానే ఉంది. కానీ నైట్ అయిందంటే బాబు అయితే మరీ ఘోరంగా ఉంది. నానా ఎక్కడ నాన్న, నువ్వు ఎక్కడ నాన్న అని చెప్పి వాడు ఏడుస్తూ ఉంటే మేము వాడిని కంట్రోల్ చేయడం కూడా కష్టంగా ఉందండి అసలు నైట్ టైమింగ్స్. ఇంకా పెద్ద పాప అయితే ఇంకా చెప్పనవసరం లేదు, రోజంతా ఏడుస్తూనే ఉంది. నేను నాన్నని చివరిసారిగా నాన్నతో ఎప్పుడు భోంచేసాము, చివరిసారిగా అనేది ఇవన్నీ మెమరైజ్ చేసుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతున్నాం అంత మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం వాళ్ళని బయటికి రావడానికి. బట్ స్టిల్ దట్ ఇస్ నాట్ సో ఈజీ టు డైజెస్ట్.
సో అందుకని మనం ఇంకా టైం పడుతుంది సార్ వాళ్ళు తేరుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రతి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా మధుసూదన్ దగ్గరుండి చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కసారిగా కొడుకు కోల్పోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా? సార్ మధుసూదన్ గారు ఎట్లా అంటే కనీసం ఇంజెక్షన్ వేయాలనే వాళ్ళ నాన్న వాళ్ళకి ఏమన్నా ఇంజెక్షన్ ఒకటి అవసరం అంటే బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు సార్, జస్ట్ ఫర్ ఇంజెక్షన్ కూడా. అలాంటి మధుసూదన్ ఎలా మేనేజ్ చేస్తాడంటే ఇట్లా ఫ్యామిలీ వాళ్ళ అమ్మా నాన్నగారిని ఇలా వైఫ్ని పిల్లల్ని చాలా బ్యాలెన్స్డ్గా చేసేవాళ్ళు. ఇక్కడ 2 days అక్కడ 2 days అలా మేనేజ్ చేస్తూ బెంగళూరు టు కావలి తిరుగుతూ ఉండేవాళ్ళు సార్. అలా బాగా అటాచ్మెంట్ పెంచుకో ఉన్నారు ఇద్దరితో. అది ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. ఇది పరిస్థితి. అయితే రేపు పెద్ద కర్మ కాబట్టి వాళ్ళ మధుసూదను సతీమణి బయటికి రాకూడదు, హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరితో మాట్లాడకూడదు. దానివల్ల వాళ్ళ బంధువులు మాత్రమే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రధానంగా అంటే ఇప్పటి వరకు వాళ్ళు కోలుకోలేదు. అయితే ఆపరేషన్ సింధు అనేది చాలా ఆనందంగా ఉంది. ఉగ్రవాదులను 200 మందిని చంపడం కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే దీంతో సరిపెట్టుకోకుండా పాకిస్తాన్ మీద దాడి చేసి దీన్ని ఆర్థికంగా నష్టపోయే విధంగా చేయాలంటూ కూడా వాళ్ళ బంధువులు అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV కావలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.